పార్ట్ టైం టీచర్స్గా చేస్తున్నామండి. మేము 10 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. 2012లో మేము జాయిన్ అయ్యాము. ఆ రోజు ఒక పూట పని అన్నారండి, కానీ ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా మేము 2 పూట్ల పని చేస్తున్నామండి స్కూల్స్లో. మాకు సమాన పనికి సమాన వేతనం కావాలండి. 14,203 రూపాయలు మా జీతం అండి. మాకు 7 సంవత్సరాల కిందట పెంచారు, ఇంతవరకు పెంచలేదండి. పెంచుతారని ఎదురు చూసాము. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మాకు మటుకు జీతాలు పెరగట్లేదు, మా జీవితాలు వేరేగా మారట్లేదండి. ఎప్పుడు చేస్తున్న రీతిగానే ఉన్నాము. కరోనాలో 2 సార్లు కూడా కరోనాలో పనిచేసామండి. పుస్తకాలు మోస్తామండి, చేతులు కూడా కోసుకుపోతాయి ఆ పుస్తకాలకి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. హాస్పిటల్స్కి వెళ్తున్నామండి. ఆ ఉద్యోగాలు చేసి ఎండాకాలంలో కూడా పనిచేసిన తర్వాత జేబీకే నాడు నేడు మనబడి వర్షంతో పని లేదండి, చలితో పని లేదు, ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయండి. అయినా సరే వెళ్తున్నాం మేము. గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఇచ్చే దాంట్లో ప్రతి దాంట్లోనే మీ హస్తం ఉంది. మా హస్తం ఉంటుంది కానీ మా పిల్లలకి మటుకు ఎటువంటి పరిస్థితులు అవన్నీ వర్తించండి. సంక్షేమ పథకాలు ఏమైనా మీకు వర్తిస్తున్నాయా? ఏది వర్తించదండి. మేము సెంట్రల్ గవర్నమెంట్ అంటారు, ప్రాజెక్ట్ వర్క్ అంటారు, మీ సమగ్ర శిక్షణ ఉన్నారంటారు. అన్ని మా గవర్నమెంట్ అనేది చెప్పుకోవడానికే కానీ మాకు ఏది కూడా వర్తించదండి. దీనివల్ల ఏంటంటే పూర్తిగా మమ్మల్ని పర్మనెంట్ టీచర్స్లా చేసి మాకు మా ఉద్యోగానికి భద్రత అనేది ఒకటి కల్పించాలండి. హెచ్ఆర్ పాలసీ ఒకటి రెగ్యులర్ చేయాలండి. మేము కూడా ఒక్కొక్కరు కొంచెం ఏజ్ పెరుగుతున్నామండి, 10 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. కానీ మాకు కావాల్సినటువంటివి ఏమి కూడాను అరకొరగానే ఉన్నాయండి. అవన్నీ తీర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామండి. జీతాలు అరాకొర జీతాలతో, చాలీ జీతాలతో మీరేమో సంక్షేమ పథకాలన్నీ మీ ద్వారా చేరుతాను. ఆ సంక్షేమ పథకాలు మాత్రం మీకు చేరమండి. ఒకటి. రెండోది ఏంటంటే మీరు ఏదైతే అరాకొర జీతాలతో ఇప్పుడున్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు కానీ ధరలు అన్ని పెరిగాయి. పెరిగిన వాటికి సమానంగా మాకు జీతాలు లేవు. మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారమ్మా? చాలీవి లేనప్పుడు ఏం చేస్తాం, అప్పులు చేసుకుని అలా బతకడం, పిల్లల్ని పెంచుకోవడం చేయడం. నేను ఉన్నాను, విన్నాను జగన్మోహన్ రెడ్డి మీకు న్యాయం చేస్తాను. ఇంతవరకు కూడా ఇదిగోండి మీరు సమగ్రలో ఉన్నారు, రూపాయి పెంచుతున్నాను మీకు అని ఈ రోజుకి లేదండి. సమగ్ర శిక్షణ 10 రోజులు అవుతుంది మీరు ధర్నా చేసి. ఇంతవరకు కూడా ఒక అధికారి కూడా అధికారులు కూడా చూడలేదండి. చర్చలకు కూడా ఎవరు రాలేదండి. మాకు చర్చలు కూడా పిలవలేదండి. ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు ఒక్కడే మాకు మద్దతు ఇస్తున్నారండి, అంతేనండి. ఇంకెవరు కూడా మన ఎమ్మెల్యేలని ఎంపీలని ఎవరు కూడాను వచ్చి మాకు సహకరిస్తాము, మీ ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేస్తాము, మేము మీకు ఇలా చేయగలము అని అంటారు. మేము ఏ రోజు ఇంతవరకు రోడ్డు మీద రాలేదండి. 10-15 సంవత్సరాలు చేస్తున్నామండి. ఇంతవరకు కూడా మేము రోడ్డు ఎక్కలేదు. ఈ సంవత్సరం మటుకు మేము రోడ్డు ఎక్కామండి. అది 7 సంవత్సరాల నుంచి కూడా జీతాలు పెరగలేదండి. జీతాలు పెంచి మా యొక్క చర్చలకు కూడా పిలవలేదు. మరి అది అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అయినటువంటి మమ్మల్ని అలా ప్రభుత్వ ఉద్యోగాలు అంటున్నారు కానీ మాకు జీతాలు పెంచట్లేదండి. మరి ప్రభుత్వం దీని గురించి కొంచెం ఒక చర్చ చూద్దామండి. ఇంకొక టైం ఉంది కదా, ఇంకొక నెల రోజులు. ఈలోపు ఏమన్నా అవుతే అటే వెళ్దాం, లేదంటే మనం ఏది మంచి వాళ్ళు ఉంటే అటువైపు వెళ్దాం. మాకు మటుకు ఏమీ లేవండి. వచ్చే 14,000 జీతాలతోనే ఉండాల్సి వస్తుంది. అన్ని కూడా కేజీబీవి విశాఖపట్నంలో పనిచేస్తున్న ఉద్యోగులమి. మేము ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు సార్. మాకు గత ప్రభుత్వం ఫస్ట్లో వాళ్ళు వెళ్ళిపోయే ముందు మాకు జీవో ఇచ్చారు సార్, ఎంటీఎస్ అమలు చేస్తామని. వాళ్ళు వెంటనే దిగిపోయిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. సార్ కూడా 2 జీవోలు ఇవ్వడం జరిగింది, ఇంప్లిమెంట్ చేసేసామని కూడా చెప్పడం జరిగింది సార్. కానీ ఇంతవరకు కూడా మాకు ఎంటీఎస్ అనేది అమలు కావలేదు. గత 12 సంవత్సరాల నుంచి దీన్నే నమ్ముకొని మా వయసు అంతా కూడా ఈ కేజీబీవీలోనే అయిపోయింది సార్. 20sలో వచ్చిన వాళ్ళు ఇప్పుడు 30s చాలా జాబ్స్కి కూడా మేము ఇప్పుడు పనికి రాకుండా పోయాం సార్. దీన్నే నమ్ముకొని ఉన్నాం. దయచేసి మా బాధను వింటారని నమ్మకంతోనే మేము బయటకు వచ్చాం సార్. ఇంతవరకు రోడ్డు ఎక్కలేని వాళ్ళవి 12 సంవత్సరాల నుంచి ఇదే స్కూల్లో రోడ్డు ఎక్కకుండా ఉన్న వాళ్ళవి ఎందుకు సార్ బయటకు వచ్చాం? మీ ప్రభుత్వం మీద నమ్మకంతో ఇప్పటికైనా మా బాధ, మా ఆకలి బాధలు విని మాకు ఎంటీఎస్ ఇచ్చి మాకు ఉద్యోగ భద్రతను కల్పించండి సార్. హెచ్ఆర్ పాలసీని ఇవ్వండి సార్. మా పిల్లలకు కూడా మీరు ఒక భవిష్యత్తుని కల్పిస్తారనే నమ్మకంతోనే మేము ఇక్కడికి వచ్చాం సార్. 15-13 సంవత్సరాల నుంచి ఎంతోమంది ఉద్యోగులు దీంట్లోనే ఉన్నారు సార్. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మా బాధను విని
మాకు న్యాయాన్ని చేస్తారని నమ్మకంతోనే మేము బయటకు వచ్చి మా బాధను విన్నవించుకోండి సార్. థ్యాంక్ యూ. మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా పరిగణిస్తా ఉంది గవర్నమెంట్. అవును, జీతాలు మాత్రం అరాకొర జీతాలు చాలా తక్కువ అండి, 14,000 పనిచేస్తున్నాం. ఇప్పుడు నిత్యావసర ధరలు పెరిగిపోయిన ఏది చూసినా ఆకాశాన్ని అంటుంది. ఎట్లా బతుకుతున్నారు? గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మీకు ఇచ్చిన హామీ ఏంటి? 4.5 సంవత్సరాల్లో ఏమైనా హామీ అమలు చేశారా? ఏమీ అమలు చేయలేదండి. స్కూల్లో పనులన్నీ మేము చేస్తున్నాం సార్. ఆర్ట్, క్రాఫ్ట్, పిఈటీ అని 3 విభాగాలు ఉన్నాయండి. ప్రతిదానికి మేమే ఒక స్టేజ్ వేయాలనే మేమే రావాలి. పిల్లలకి ఏమైనా బోధించాలనే మేమే చెప్పాలి. ఏమైనా సరే అకేషన్స్ పెట్టినా మేమే, జేవీకే కిట్లు మేమే పంచుతున్నాం. ఆఖరి పిల్లల కాళ్ళు పట్టుకొని షూస్ కూడా కొలిసాం సార్. ఇన్ని పనులు చేసినా సరే జగన్ సార్ మాకు ఏమీ చూడలేదు సార్. మేము ఎన్ని బాధలు పడుతున్నాము సార్ పిల్లలతోని. పిల్లలు కూడా ఎదుగుతున్నారు, వాళ్ళ చదువులకి కూడా చాలా డబ్బులు కావాల్సి వస్తుంది. అప్పులు చేస్తున్నాం సార్, అప్పులు చేసుకుని వాళ్ళు చదివిస్తున్నామండి. ఇచ్చారు సార్, ఇప్పటికీ మేము అదే ఆలోచనలో ఉన్నామండి. కానీ మీరు అప్పులు చేసుకుని తింటున్నారు అంటారు కదా సార్. బాగా అంతా బాగానే చేసాం, సంక్షేమ పథకాలు మాత్రం అప్పుల పాలు. కాంట్రాక్ట్ ఉద్యోగులు మట్టి చాలా బాధలు పడుతున్నాం సార్. గవర్నమెంట్ ఉద్యోగులకే బాగుందండి, కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఏమీ లేదు సార్. అసలు ఇంకా ఏం లేదు సార్. అదే చూస్తున్నాం చేస్తారని. సమాన పనికి సమాన వేతనం ఇమ్మంటున్నాం సార్. హెచ్ఆర్ అమలు చేయమంటున్నాం సార్. ఇంకా అంతకన్నా మేము గొంతమ్మ కోరికలు ఏమి కోరలేదండి, అమలు చేయమని చెప్తున్నాం సార్. అది శాసనసభలో అప్పుడు మాట్లాడారు సారు, నేనున్నాను, నేను చేస్తాను అని చెప్పి. పెరగలేదు, అసలు 5 పైసలు పెరగలేదండి. పని ఒత్తిడి చాలా ఎక్కువ ఉందండి. చాలా చేస్తున్నాం మేము. ఎండిఎం చూస్తాము, మిడ్ డే మీల్ చేస్తాము. మాది పార్ట్ టైం కానీ ఫుల్ టైం. ఉదయం 9 గంటలకు వెళ్ళి రాత్రి 5 గంటల వరకు ఉంటామండి. ఏ పనులైనా మేమే చేస్తాం సార్. అవును సార్, అక్కడ నుంచి మాత్రం అమౌంట్ రిలీజ్ అయిందని స్టేట్ గవర్నమెంట్ చెప్తా ఉంది. అవును, వీళ్ళు మాత్రం అరకొర జీతాలే ఇస్తున్నారండి. మీ అక్కడ నుంచి తీసుకున్న డబ్బులని ఏమైతున్నాయి అంటారు? ఏమవుతున్నాయంటే సంక్షేమ పథకాలకి పెడుతున్నారని తెలుస్తుంది సార్. రావాల్సిన డబ్బులని సంక్షేమ పథకాలకి, అమ్మఒడి వీటికే ఉపయోగిస్తున్నారు కానీ మాకు మట్టికి చూడట్లేదు సార్ జగన్ గారు. మా పిల్లలకి ఏది లేదండి. ఎటు చెందలేదు సార్ మేము. అటు అమ్మఒడికి చెందలేదు, ఇటు ప్రాజెక్ట్ వర్క్లు